హాయ్, దిస్ ఈజ్ మాధవి. కోపం మానవ సహజం. కానీ కోపం మనిషి పతనానికి కూడా నాంది. వేమన కోపం గురించి కోపమున గుణత కొరత పడును, కోపమున బ్రతుకు బరువు అవును, కోపమున ఘనత కొంచెమై పోవును, కోపము ఎప్పుడు కష్టంబు తెచ్చును వినురవేమ. కోపం వలన మనం ఎంత అచీవ్మెంట్ సాధించి ఘనత సాధించినా క్యారెక్టర్స్ని కోపిష్టివాడిగా డిఫైన్ చేస్తారు. కోపం వలన రిలేషన్స్ దెబ్బతింటాయి, పీస్ ఆఫ్ మైండ్ లాస్ అవుతాము. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, చేతిలో కర్పూరం వెలిగించి అవతల వాళ్ళ మీదకు విసరాలని అనుకుంటే అది ముందు మనకే నష్టం కలిగిస్తుంది, తర్వాత అవతల వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక మనిషి 2 minutes కోపం చూపిస్తే వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్ రావటానికి 7 hours పడుతుందట. ఒకసారి మనం కోప్పడితే 2 hours హార్ట్ రిస్క్లో ఉన్నట్టే. 2 గంటల వరకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్క నిమిషం క్షణిక ఆవేశం కూడా 42% హార్ట్ వెయిన్స్ షింక్ అవ్వి బ్లడ్ ఫ్లోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే కోపాన్ని రైట్ వేలో రైట్ సిచ్యువేషన్లో ఉపయోగిస్తే హెల్త్కి, నర్వస్ సిస్టమ్ కూడా చాలా మంచిది. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు కోప్పడితే లాసెసే తప్ప లాభాలు లేవు. దీనికి ఒక చిన్న కథ ఉంది, రేపటి వీడియోలో తెలుసు.